మన మొత్తం హ్యూమన్ బాడీలో ఉన్న 5 ప్రధాన అవయవాల్లో కిడ్నీ ఒకటి. సో కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మరణం సంభవిస్తుంది. సో బట్ ఈ మధ్య ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవ్వడం, ఎక్కువ మంది డయాలిసిస్ పేషెంట్లు మనం చూస్తూ ఉంటున్నాం యాక్చువల్గా. అంటే ఇది నిజంగానే పెరిగిందా, లేదా మనకు వైద్యం అందుబాటులో రావడం వల్ల డయాలిసిస్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారా, ఏం జరుగుతుంది అసలు? ఈ కిడ్నీ ఫెయిల్యూర్కి నేను ఇందాక చెప్పిన ముఖ్య కారణం గ్లోబులర్ నెఫ్రైటిస్, పైలర్ నెఫ్రైటిస్. బట్ ఈ రోజుల్లో కొంచెం మారుతుంది పరిస్థితి. బీపీ వల్ల, షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోయి చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు. సో బీపీ కంట్రోల్కి, షుగర్ కంట్రోల్కి మంచిగా మందులు అవడం వల్ల పేషెంట్స్ ఎక్కువ కాలం బతికే అవకాశం కూడా ఉన్నందువల్ల ఈ కిడ్నీ ఫెయిల్యూర్, నరాల బలహీనత, లివర్ ఫెయిల్యూర్ అన్ని బయటపడుతున్నాయి అనమాట. ఇంతకుముందు ఫెసిలిటీస్ లేనప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఏం చేస్తారండి, ఊర్లో ఏదో మంది ఇస్తారు, బతికినాళ్ళు బతికి మరణిస్తారు తర్వాత. ఇప్పుడు ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి తెలుస్తుంది ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఏం చేయాలి అని చెప్పి. ఇప్పుడు డయాలసిస్ ఫెసిలిటీ అనేది కూడా మనకి కొన్ని చోట్ల, చాలా చోట్ల మండల స్థాయిలో కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు. కాబట్టి ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత డయాలసిస్ వాళ్ళు ఇంటి దగ్గరే చేయించుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ అట్ ఈస్ సెడ్. డయాలసిస్ అనేది క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ బాగుంటేనే మనిషి నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ డయాలసిస్తో పాటు కాంప్లికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే మాటికి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. దాంతో మనిషి నార్మల్గా ఉండే బదులు ఇంకా సిక్ అయిపోతాడు. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు. అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఇవన్నీ మైనర్ ఎలిమెంట్స్. వీటిలో తేడా రావడం వల్ల కూడా మనిషి యొక్క ఆరోగ్యంలో తేడా వస్తుంది. మన స్టాండర్డ్ పర్ఫెక్ట్గా డయాలసిస్ చేస్తూ ఉంటే మామూలు మనిషికి డయాలసిస్ చేయడానికి మనకి తేడా కనిపెట్టలేము. మామూలుగానే ఉంటారు చూడడానికి. ఎక్సెప్ట్ దట్ వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. అది క్వాలిటీ ఆఫ్ డయాలసిస్ బాగా లేకపోతే మనిషి సిక్ అయిపోతాడు. సో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్లో వచ్చే కాంప్లికేషన్స్లో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఒకటి. యాక్చువల్గా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ బీపీ, షుగర్ అనేటువంటివి కంట్రోల్లో లేకపోయినా కూడా నొప్పి ఉండదు. కాబట్టి పీపుల్ టెండ్ టు నెగ్లెక్ట్ దట్. బీపీ ఉందని చెప్పినా నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుని ట్యాబ్లెట్స్ ఉపయోగించడంలో కొంచెం అశ్రద్ధ చేస్తారు. దానివల్ల 6 నెలలు కిడ్నీలు చెడిపోతాయి కొంతమందికి, 6 months. అంటే బీపీ స్థాయిని బట్టి. ఇప్పుడు సపోజ్ బీపీ 185, 120 అలా ఉంటుంది అనుకోండి, నొప్పి ఉండదు, కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయేదాకా తెలియదు. ఇంకా డయాబెటీస్ వల్ల కిడ్నీస్, నరాలు, లివరు, హార్ట్, మజిల్స్, బోన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. కానీ ఆఖరి దాకా తెలియదు, అందులోనే పెయిన్ ఉండదు. అంటే ఒక కిడ్నీలో చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అని చెప్పేసి, అవి ఫిల్టర్ చేస్తూ ఉంటాయి అనమాట. ఒక కిడ్నీలో 1,00,000 నెఫ్రాన్స్, ఇంకో కిడ్నీలో 1,00,000 నెఫ్రాన్స్ ఉంటాయి. సో ఈ డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు ప్లస్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్, వీటి వల్ల స్లోగా కొన్ని నెఫ్రాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో 75% డ్యామేజ్ అయ్యేంత మనకి ఏ లక్షణాలు తెలియవు, ఏమీ తెలియవు. సో ఆ తర్వాత చిన్నగా ఎప్పుడో కొంచెం నీరసంగా ఉందని చూపించుకుంటే కిడ్నీస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు డయాలసిస్ తప్ప వేరే మార్గం ఏమి ఉండదు. డయాలసిస్ పెట్టి పేషెంట్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు డయాలసిస్ చేసుకోవాలంటే వారానికి 2-3 సార్లు పేషెంట్, ఆయనతో పాటు ఇంకొక మనిషి వెళ్ళి హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది 4-5 గంటల పాటు, 5-6 గంటల పాటు. దీనివల్ల చాలా మందికి హాస్పిటల్ వెళ్ళడమే కష్టం అవుతుంటుంది. అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, ఫ్యామిలీలో రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే, కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ మనిషి మామూలుగా బతికే అవకాశం దొరుకుతుంది. బట్ కొన్ని మెడిసిన్స్ వాడాలంతే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.